వైఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రవళిక. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ లో గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం ఖాయమని ఖచ్చితమైన సర్వే ఫలితాలను అందించింది కేకే సర్వే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ముందే చెప్పిన కేకే సర్వే సంచలనం సృష్టించింది. అలాగే కూటమికి 164 స్థానాలు వస్తాయని కేకే సర్వే ముందే ప్రకటించింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఎన్నికల ఫలితాలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాటిని ఖచ్చితంగా అంచనా వేసి గత ఎన్నికల ఫలితాలను సరిగ్గా చెప్పిన కేకే సర్వేస్ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కూడా తమ విశ్లేషణను పంచుకుంది. తాజాగా పారావిల్ అనే తమ నూతన రియల్ టైమ్ పబ్లిషర్స్ యాప్ ప్రారంభించిన సందర్భంగా కిరణ్ కొండేటి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ తమ సంస్థకు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. గతేడాది ఇదే రోజున తమ సర్వే ఫలితాలు అక్షరాల నిజమై కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని తమ సంస్థ అంచనా వేసినట్లు గుర్తు చేశారు. ప్రజల నాడిని మా సర్వే ద్వారా వెల్లడించాం, అంతేగాని మేము ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం లేదు, అలాగే వ్యతిరేకించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము సేకరించిన డేటా ప్రకారం 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏర్పడిందని కిరణ్ కొండేటి వెల్లడించారు. అయితే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం ఆయన వెల్లడించారు. ఆశ్చర్యకరంగా కూటమికి మద్దతు ఇచ్చే వారిలో 7% మంది కూటమి నేతగా ఎన్టీఆర్ పేరు చెప్పారని చెప్పారు. అలాగే వైసీపీ మద్దతుదారుల్లో 21% మంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు